మాతృదేవోభవ. తల్లి నీయుడి యందు చేరితిని స్తోత్ర వ్యాఖ్యరూపమునౌ వల్లింసాకుట నీదు బాధ్యత. పలుకుల తల్లి సరస్వతీమాత, తల్లి నీయుడి యందు చేరితిని స్తోత్ర వ్యాఖ్యరూపమునౌ వల్లింసాకుట నీదు బాధ్యత. స్వభావంబున్ విడన్లేక ఏ పిలంజేష్టన చేసినన్ కరుణ నీవే ఆ వికారములన్ పిల్లన్ గ్రోవిగనోదుమా. కరుణ నీవే ఆ వికారములన్ పిల్లన్ గ్రోవిగనోదుమా. కమలజ ప్రేమానురాగాకృతి కమలజ ప్రేమానురాగాకృతి. తల్లి నీయుడి యందు చేరితిని. సృష్టికి మూలమైన భగవత్తత్వాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతేయుడు పారాశర్యుడు అయిన వేదవ్యాస మహర్షి రచించిన శ్రీమన్ మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1660వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. సోమపో అమృతప సోమ పురుజిత్ పురుషోత్తమ వినయో జయ సత్యసంధో దశార్హ సాత్వతాం పతి. 54వ శ్లోకంలో ఉన్నాం. సోమపక అమృతపక సోమక పురుజిత్ పురుషోత్తమక వినయక అంతవరకు అయింది. జయక సర్వాణి భూతాన్ని జయితి, అన్ని రకాల జీవులను జయించగలడు అంటే అదుపులో పెట్టగలడు, శాసించగలడు, నియంత్రించగలడు. ఇక్కడ పంచభూతాలు కూడా వస్తాయి. కారణం ఉపనిషత్తుల్లో ఉంటుంది ఓ చక్కని ఘట్టం. అగ్ని, వాయువు, మేఘం, ఇంద్రుడు, వీటికి ఈ శక్తులకి, ప్రకృతి శక్తులకి వాటికి పోటీ వచ్చింది. ఈ దేవతలందరికీ ప్రకృతి శక్తి రూపమే కదా దేవత, పోటీ వచ్చింది. నేను గొప్ప అంటే నేను గొప్ప. సరే, అలా అనుకుంటూ ఉంటే ఒక శక్తి వాటి ముందు ఆవిర్భవించింది. అది ఆదిపరాశక్తి. ఏది అగ్ని, నువ్వేదో అంటిస్తానంటున్నావు కదా, ఇదిగో గడ్డిపరక అంటించు. ఎంతో ప్రయత్నించాడు, అంటించలేకపోయాడు. ఏది వాయు, నువ్వేదో పెద్ద వేస్తావుటగా తుఫాను గాలి, లోకంలో ఎంతోమంది నీ వల్ల ఇబ్బంది పడుతున్నారు, ఇదిగో ఇక్కడ గడ్డిపరక పెట్టాను, దీన్ని కదిలించు. ప్రచండంగా వీచాడు వాయువు, అయినా గడ్డిపరక కదలేదు. ఏమిటి ఇంద్ర, నువ్వు మేఘమా, నువ్వు మొత్తం తడిపేస్తావా? ఓ భూమండలం అంతా జలమయమైపోతుందా? మంచిది, ఈ గడ్డిపరకను తడుపు. తడవలేదు. ఇది ఉపనిషత్తులో ఉంటుంది ఈ కథ. ఎందుకంటే ఈ పంచభూతాల్లో ఏది కూడా తనంత తాను పనిచేయలేదు, ఇవన్నీ జడ పదార్థాలే. ఈ భూతాలన్నిటికీ ఆ శక్తినిచ్చింది పరమాత్మ శక్తి. మంచిది, ఆయనే జయతి జయ. ఈ విషయం అర్థం చేసుకున్నవాడే జయ. ఇంకాస్త ఎక్కువ అర్థం చేసుకుంటే విజయ. వారిద్దరే భగవంతుడికి ద్వారపాలకులు. అంటే భగవద్వారంలోకి మనం వెళ్ళాలి అంటే ఈ విశ్వమంతా ఒకే ఒక శక్తి పాలిస్తోంది. అందరికీ అన్ని శక్తులు ఇస్తున్నది ఆయనే. ఆ శక్తి, మీరు ఆయన అనండి, ఆవిడ అనండి, ఆ శక్తి అంటే గొడవలేదు. ఆయన అన్నామంటే ఆవిడ వస్తుంది వెనకాల మళ్ళీ. అక్కడి నుంచి రూపభేదాలు, దేవతల భేదాలు, గొడవలన్నీ వస్తాయి. అందుకని భగవంతుడు అనకంటే భగవత్ శక్తి అంటే భాగార్థం. ఎందుకంటే శక్తి వ్యాపించిన ప్రదేశం లేదని అందరికీ తెలుసు. అలాగే ఈవేళ శక్తి వ్యాపించింది అనడానికి ఒక పెద్ద ఉదాహరణ ఏమిటి అంటే, మీ సెల్ ఫోన్ ఛార్జింగ్కి చూడండి, చాలా విచిత్రమైన సౌకర్యాలు వస్తున్నాయి. నడుస్తూ సెల్ ఫోన్ ఛార్జింగ్, బూట్లోంచి వచ్చే వాకింగ్ చేస్తుంటే, పొద్దున్నే మార్నింగ్ వాక్ అంటాం కదా, పొద్దున్నే నడుస్తుంటే బూట్ల శబ్దంలోంచి వచ్చే ధ్వని ద్వారా ఛార్జింగ్, తరంగాల ద్వారా ఛార్జింగ్, మనిషి చేసే వ్యాయామం ద్వారా ఉత్పత్తి అయ్యే శక్తి ద్వారా ఛార్జింగ్ అని రకరకాల ఉపాయాలు వస్తున్నాయండి. ముందు ముందు మీకు 1-2 ఏళ్లలోనే ఊరికే సెల్ ఫోన్ ఇలా చేతి మీద పెట్టుకుని ఛార్జింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే శరీరం నుంచి శక్తి విడుదలవుతుంది. ఇలా అన్ని చోట్ల నుంచి శక్తి విడుదలవుతుంది. అది సెల్ ఫోన్ ఛార్జింగ్ కూడా పనికొస్తుంది. దాని మీద ప్రయోగాలు జరిగి ఫలిస్తున్నాయి. అంటే శక్తి అంతటా ఉంది కదా, ఆ అంతటా ఉన్న శక్తే పరమాత్మ. దాన్ని మీరు శివుడు అంటారా, విష్ణువు అంటారా, అమ్మవారు అంటారా, వెంకట్రావు అంటారా, వెంకట్రావు కూడా శక్తి. మనకి దేవుడు అనగానే కొన్ని పేర్లు పెట్టుకుని అవి మాత్రమే అనుకోవడం వల్ల మిగిలినవి కాకుండా పోయాయి. పైగా ఈ శక్తులు మనలో ఇంద్రియాల్లో ఎలా ఉన్నాయో పంచభూతాల్లోనూ అంతే. దేహాది పంచకోశేషు యా సత్యా స్ఫూర్తిరనుభూయతే.
సా స్ఫూర్తిరాత్మా నైవాన్యతు ఇది వేదాంతరిండిమఖ వ్యోమాది పంచభూతేషు యా సత్తా భాసతే నృణాం సా సత్తా పరమం బ్రహ్మ ఇది వేదాంతరిండిమఖ దేహాదికోశగా సత్తా యా సా వ్యోమాదిభూతగా మానాభావాన్న తద్భేదక ఇది వేదాంతరిండిమఖ. 3 శ్లోకాల్లో వరుసగా చెప్తారు శంకరాచార్య. నీ దేహం ప్రాణం అన్నవాటిలో ఏవి ఆధారం ఏవి ఉన్నా ఏ స్ఫూర్తి ఉందో నేను నేను అని అది ఒకటేనయ్యా. అదే స్ఫూర్తి పంచభూతాల్లో ఉందయ్యా. దీని ఇక్కడ స్ఫూర్తి అన్నాం చైతన్యవంతమైన శరీరంలో ఉండడం వల్ల. అక్కడ జడ పదార్థాల్లో ఉండడం వల్ల సత్తా అన్నాం. సత్తా అంటే ఉండుట, స్ఫూర్తి అంటే స్ఫురించుట. 2 ఒకటేగా. ఉన్నదేగా స్ఫురిస్తుంది, లేనిదేలా స్ఫురిస్తుంది. కానీ ఉన్నది స్ఫురించకుండా ఉండే లక్షణం ఉంది. ఎక్కడో దారిలో గడ్డి కుప్పల కింద ఓ వజ్రం ఉంది, అది స్ఫురించదు, కనిపించదు. ఇక్కడ గడ్డి కుప్పల పైన ఉన్నాయి, అవి తీసేస్తే ఆ దుమ్ము తీసేస్తే కనిపిస్తుంది. అలాగ మనలో ఉన్న భగవంతుడు ఎందుకు స్ఫురించడు, ఆత్మ ఎందుకు స్ఫురించదు అంటే మనం పైనేవో బంధాలు కప్పేసుకున్నాం. పదవులు, పీఠాలు, బంధాలు, సంసారము, పిల్లలు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, గొడవలు, బాధలు, సుఖాలు. ఈ గడ్డి తొలగించుకునే వరకు అది కనపడదు, స్ఫురించదు. ఉంది, సత్తా ఉంది, స్ఫూర్తి లేదు. జడ పదార్థాల్లో ఉన్నదాన్ని సత్తా అన్నారు. చైతన్యవంతమైన పదార్థాల్లో ఉన్న మానవ జీవులు మొదలైన వాటిలో ఉన్నదాన్ని స్ఫూర్తి అన్నారు. 2 ఒకటనయ్యా. మాన అభావాత్ ప్రత్యేకించి కొలిచే అవకాశం లేదు కాబట్టి అది ఇది ఒకటే. మానాభావాత్ నతద్భేదగా. అది భేదం ఎలా ఉంది? జీవుల్లో ఉన్న శక్తిని జడ పదార్థంలో ఉన్న శక్తిని వేరు చేయండి, సాధ్యం కదే. అంచేతన ఆయన అన్నిటినీ జయించగలడు, అన్నింటిలో ఉన్నాడు. మూలం ఆయనే అందరికీ శక్తినిస్తున్నది అని. వినయో జయ సత్యసంధ సత్య అసంధ అస్యాస్తి సత్యసంధ. సత్య సంకల్పం. ఒక మాట అంటే ఖచ్చితంగా చేస్తాడు. అదితి కశ్యపులు పూర్వజన్మలో తపస్సు చేసి ఒక వరం కోరారు. మాకు సంతానంగా నువ్వు జన్మించమని కోరారు. ఎందుకు కోరారు? కశ్యపుడు ప్రాణాలు తీశారు ఈ 10 మంది భార్యలు. మాకు సంతానం అంటే మాకు సంతానం, మాకు సంతానం అంటే మాకు సంతానం. ఆయన చెప్పాడు, ఊరికే కోరుకుంటారు పిచ్చి పిచ్చి కింద. నేను ప్రజాపతిని, సంతానోత్పత్తికే బ్రహ్మ నన్ను కన్నాడు, అందుకని సంతానోత్పత్తి చేయాలి, అది నా బాధ్యత. లేకపోతే నేను హాయిగా తపస్సు చేసుకుంటేవాడిని, మీ గోల నాకెందుకు. కానీ మీరు కోరారు కాబట్టి సంతానాన్ని ఇస్తాను, అంత కంగారు పడిపోకండి, ఒకరి మీద ఒకరు పోటీలు పడకండి. అంటే ఎందుకు వింటారండి? 10 మంది సంవత్సరం ఉన్నాక గొడవలు పెట్టేశారు. చివరికి అదితి కూడా నాకు సంతానం నాకు సంతానం గొడవ పెట్టేస్తుంటే మామూలు వాళ్ళని ఎందుకు, ఎలాగో కోరిక తప్పనప్పుడు అదేదో భగవంతుడు కోరదాం అని మహావిష్ణువు గురించి తపస్సు చేసి ఆయన ప్రత్యక్షంగా కానీ, స్వామి నువ్వే మాకు సంతానంగా కలగాలి, కనీసం 3 జన్మలు అంటే తప్పకుండా కలుగుతాను అన్నాడు ఆయన. ఎందుకంటే పాపం కశ్యపుడు ఆలోచన ఏమిటంటే ఆ కలిగే సంతానం ఏదో కుక్కమూత పిందిల కంటే అది నయం కదా. ఊరికే పక్షులు పాములు ఎన్ని కలిగితే ఉపయోగం ఏమిటి? పక్షులన్నీ గరుత్మంతులు అవుతాయా? పాములన్నీ ఆదిశేషుడు అవుతాయా? అయ్యాయా? కర్కోటకుడు లాంటి పాములు ఎన్ని లేవు. అంచేతన ఎందుకు వచ్చింది అని ఆయన విష్ణువును కోరితే ఆయన ఇచ్చిన మాట మేరకు సత్యసంధ అన్నారు, సత్యసంధక అన్నారు. కాబట్టి ఆ మాట కట్టుబడి అదితి కశ్యపులకు వామనుడుగా పుట్టాడు, కౌశల్య దశరథులుగా వాళ్ళు పుడితే శ్రీరాముడుగా పుట్టాడు, దేవకి వసుదేవులుగా వారు పుడితే శ్రీకృష్ణుడుగా పుట్టాడు. ఎక్కడ మాట తెప్పాడండి? వీళ్ళ కోసం ఆయన బంధాలను అనుభవించాడు. అదే సత్యసంధక. దాశార్హక, ఆ పుట్టడంలో మళ్ళీ దశార్హ వంశంలో పుట్టాడు. రాజ్యానికి యోగ్యత లేని వంశం అది, అందుకే దాశార్హుండు పూజార్హుడే అని ఆక్షేపించాడు శిశుపాలుడు. దశార్హ వంశానికి చెందిన ఈ కృష్ణుడు రాజే కాడు, రాజ్యార్హత లేని వాడిని రాజసూయ యాగంలో ఇంతమంది రాజుల మధ్యలో ఎలా పూజిస్తావయ్యా అన్నాడు. పుట్టుకను గురించే మాట్లాడాడు ఎంతసేపు. దాన్ని వ్యతిరేకించాడు శ్రీకృష్ణుడు, ధర్మరాజు, భీముడు, భీష్ముడు అందరూ కూడా. అంటే మనం కూడా నేర్చుకోవాలి, పుట్టుకను గురించిన వ్యాఖ్యానాలు మానేసుకోవాలి. పుట్టుకను బట్టి వాళ్ళు ఏదో గొప్పవాళ్ళు అన్నాం, పుట్టుకను బట్టి వాళ్ళు ఏదో తక్కువ వాళ్ళు అన్నాం. కొన్ని గొప్పవాళ్ళని అన్నా పర్వాలేదు, అది వేరే విషయం, కొంత సర్దుకోవచ్చు. పుట్టుకను బట్టి తక్కువ వాళ్ళు అంటే వాడు ఏం చేస్తాడండి? ఇప్పుడు అత్యవసరంగా పుట్టుకను మార్చుకుంటాడా? ఏదో ఓ కులంలోనో, ఓ మతంలోనో, ఓ ప్రాంతంలోనో, ఓ కుటుంబంలోనో పుట్టినవాడిని నువ్వు ఈ కుటుంబంలో ఇలాంటి చోట పుట్టకూడదురా అని అన్నావు అనుకో, వాడు ఏం చేస్తే ఇప్పుడు 9 ఏళ్ళు అయ్యాక నేను నా పుట్టుక మార్చుకోదలుచుకున్నాను ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకుంటాడు. జరిగే పనే. అందుకే ఎప్పుడు సాధ్యం కాని విషయాలు మనం మాట్లాడి జనాన్ని అవమానపరచకూడదు. జనాన్ని అవమానపరుస్తున్నామంటే జనార్దనుణ్ణి అవమానపరుస్తున్నట్టే. సాధ్యమయ్యే విషయమే మాట్లాడాలి. ఎందుకంటే ఆ తక్కువ రకం కులాల్లోనూ వంశాల్లోనూ పుట్టడం వల్ల ఉండే దుఃఖాన్ని పరమాత్మ స్వయంగా అనుభవించాడు. దశార్హ వంశంలో పుట్టి శిశుపాలుడి చేత నానా మాటలు పడ్డాడు. ఆ మాట అన్నందుకు ఆయన చంపలేదు, 100 అవకాశాలు ఇచ్చాడు, ఇలా అనడం మంచిది కాదని. అప్పటికీ వినకపోతే ఇంకో 8 అదనంగా ఇచ్చి వేసేసాడు. ఎంతగానో ఊరుకుంటారు మరి. అదే దాశార్హక. సాత్వతాంపతి. సాత్వతమని వ్యాకరణంలోనూ యజ్ఞాల్లోనూ కూడా ఒక తంత్రం ఉంది. సాత్వతం నామ తంత్రం తేషాం పతి.
వాళ్ళ యోగక్షేమాలు చూస్తాడు అన్నారు వ్యాఖ్యానాలు. యజ్ఞాల్లో ఒక తంత్రం ఉంది. కొంతమంది ఆ తంత్రాన్ని అవలంబిస్తారు. ఏదో ఆపస్తంభ సూత్రం, ఆశ్వలాయన సూత్రం అన్నట్టు కొంతమంది ఆ తంత్రాన్ని, సాత్వత తంత్రాన్ని అవలంబిస్తారు. వారు గోత్రం చెప్పుకున్నప్పుడు సాత్వత తంత్రానుసారి అని చెప్పుకుంటారు. అలాగే యాదవులకు సంబంధించిన వంశాల్లో కూడా సాత్వత వంశం ఒకటి ఉంది. ఎందుకంటే శిశుపాలుడి తల్లి పేరు సాత్వతి. ఆవిడ యాదవ వంశాలకు చెందిన ఆడబడుసు, శ్రీకృష్ణుడికి స్వయంగా మేనత్త. ఆ వంశం కూడా యదు వంశాలకు సంబంధించింది కాబట్టి ఆ వంశానికి ఈయన నాయకుడే కాబట్టి వాళ్ళని ఉద్ధరించాడు. కాబట్టి సాత్వతాంపతి సోమపో అమృత భస్వామ పురుజిత్ పురుషత్తమ వినయో జయసత్యసంధో దాశార్హ సాత్వతాంపతి. 55వ శ్లోకం. జీవో వినయత సాక్షీ ముకుందో అమిత విక్రమ అంభోనిధిరణంతాత్మ మహోదధిశయో అంతక. జీవక క్షేత్రజ్ఞరూపేణ సర్వం అనుభవతి. జీవుని రూపంలో మొత్తం అనుభవిస్తున్నదంతా భగవంతుడే. మనం అనుభవిస్తున్నాం, మనం వేరు దేవుడు వేరు అనుకోవడం వల్ల ఆయన కాళ్ళ మీద పడి గొడవ పెడుతున్నాం. మనం మా కష్టాలు పోయేలా చేయి, మా సుఖాలు పోయేలా చేయి అని ఒక్కడు కూడా అడగట్లా. ఆయన నవ్వుకుంటున్నాడు. వీడు సుఖాలు నిజం అనుకుంటున్నాడు, కష్టాలు నిజం అనుకుంటున్నాడు, సుఖాలేమో లేవు అనుకుంటున్నాడు. రెండూ ఉన్నాయి కదా, ఎందుకు గ్రహించలేకపోతున్నాడు అని ఆయన ఆశ్చర్యపడుతున్నాడు. ఎందుకంటే ఈ జీవుడు తనను తాను వేరుగా భావించడం వల్ల ఏదో ఇది సుఖమని, ఏదో ఇది దుఃఖమని అనుకుంటాం. కానీ నిజానికి సుఖం దుఃఖం ఆ మాటలు పరిశీలిస్తే అర్థమవుతుందండి. సంస్కృతం ఎంత గొప్ప భాష. సుఖం దుఃఖం రెండిట్లోనూ ఉన్నది ఖం. ఖం అంటే ఆకాశం గగనం శూన్యం. అది లేదు, అక్కడ పదార్థమేం లేదు. దానికి నువ్వు సు చేరిస్తే సుఖమైంది, దుహు చేరిస్తే దుఃఖమైంది. జీవితంలో ఏ పరిణామమైనా అంతే. అది సుఖమా దుఃఖమా మన మనోభావాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు విపరీతంగా వేడిగా ఉంటుంది వేసవికాలం, నిజమే, వేడిగా ఉండడం చాలా ఇబ్బంది. కానీ ఇంత వేడిగా ఉన్నప్పుడే ఏసీ రూములో గడితే సుఖంగా ఉంది. ఈ వేడి లేకుండా చలికాలం ఏసీ రూములో గడితే సుఖంగా ఉండదు. అంచేది ఒక రకంగా ఏసీ అంత చల్లగా అంత హాయిగా అనిపించడానికి ఈ వేడే కారణం. అంచేది వేసవకాలం వేడి ఇప్పుడు దుఃఖమైనా రేపొద్దున ఇదే వేడి కారణంగా నీరు ఆవిరై, సముద్రపు నీరు ఆవిరై వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉంటే మరి ఆ సుఖానికి, ఆ వర్షం పడ్డం అనే సుఖానికి ఈ దుఃఖమే కారణం అవుతుంటే ఇంతకీ ఇది సుఖమా దుఃఖమా ఏమీ లేదు. సు దు రెండు తీసేస్తే ఖం. అక్కడ ఒక పరిణామం ఉందంటే, ఒక పదార్థం ఉంది. అది మంచి కాదు, చెడ్డ కాదు, లాభము కాదు, నష్టము కాదు. ఉద్యోగం రావడం సుఖమా దుఃఖమా? మనం ఏమన్నా అదేంటండి భలేవారే ఉద్యోగం రావడం సుఖం కదండి అంటాం. మంచిది. ఉద్యోగం వచ్చాక ఎవడన్నా సుఖంగా ఉన్నాడా? చచ్చిపోతున్నాను చేయలేక బాబు, ఇది లేదో ఏదో కలో గంజో తాగి ఇంట్లో ఉన్నాం, ఏ పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏమిటి సంత అంటే ఇప్పుడు దుఃఖమా సుఖం? ఇప్పుడు దుఃఖమైంది. అలాగని ఈయనకి పోన్లేవయ్యా నువ్వు దుఃఖపడుతున్నావు కదా, ఉద్యోగము పోవుగాక అని వశిష్ఠ మహర్షి ఆశీర్వదించాడు అనుకుందాం. విశ్వామిత్రుడు పోని ఆశీర్వదించి అనుకుందాం కోపంతో. ఉద్యోగం పోతే ఈ పెద్ద మనిషి ఏమంటాడు, ఇంత ఘోరమైతే ఎలాగండి, ఉద్యోగం లేకుండా ఎలా ఉంటావు? ఇదేమిటయ్యా, ఉద్యోగం లేనప్పుడేమో దుఃఖం అన్నావు, వచ్చాకేమో సుఖం అన్నావు, వచ్చాక మళ్ళీ దుఃఖం అన్నావు, పోతే దుఃఖం అంటావు. ఏది నిజం, ఏది నిజం కాదు. అన్నీ మనం అనుకోవడాన్ని బట్టి. అయితే ఉద్యోగం చేసేటప్పుడు కూడా ఆ ఒత్తిడిని, నిజమే మరి మన పని మనం చేయాలంటే కొంత ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని కాస్త అనుకూలపగా, పాజిటివ్ ఛార్జింగ్ అంటారు, ఆ అనుకూలమైన శక్తిగా మార్చుకుని ఈ ఒత్తిడి ఉండబట్టే మనం ఈ పని చేయగలుగుతాం. ఒత్తిడి లేదనుకోండి 3 గంటలు పడుతుంది ఆ పని, ఒత్తిడి ఉంటే గంటన్నరలో అవుతుంది. ఆ మాత్రం ఒత్తిడి అవసరం. కానీ 3 గంటల పనిని 30 నిమిషాల్లో అయ్యేంత ఒత్తిడి చేయకూడదు. 3 గంటల పనిని 2 గంటలు 2.5 గంటల్లో చేయమని ఒత్తిడి చేయొచ్చు, అవసరాన్ని బట్టి, అనవసరంగా కాదు. అప్పుడు తొందరగా చేస్తాడు, ప్రతిక్షణం వినియోగించుకుంటాడు. అందువల్ల అతని శరీరంలో ఉండే ప్రతి రక్త కణం ఛార్జింగ్ అవుతుంది, శక్తిమంతం అవుతుంది. ఒత్తిడి మంచిది. మేము అవధానంలో చూస్తాం, మేము ఒత్తిడి మేము కొని తెచ్చుకుంటాం. 300 అవధానాలు చేశాను ఇప్పటికి నేను. 300 కొని తెచ్చుకోవడమేగా. ఏ అవధానాలు ఎందుకు చేయాలి? సుఖంగా ఇలా ప్రవచనాలు చెప్పుకోవచ్చు కదా, ఏ ఒత్తిడి లేదు. కావాల్సింది ఏదో చెబుతాం, విన్నవాడు వింటాడు, లేనివాడు లేదు. అవధానం అలా కాదండి, 8 మంది పండితులు కూర్చుంటారు. శతావధానం అంటే 100 మంది కూర్చుంటారు, ప్రశ్నిస్తారు, చచ్చినట్టు చెప్పాలి. పెద్ద ఒత్తిడే, మామూలు ఒత్తిడే. అరవం, హిందీ, మరాఠీ, ఇవి తెలుగు భాష గొప్పతనం చెప్పండి. ఎంత ఒత్తిడి ఉంటుంది? అరవం, హిందీ, మరాఠీ, కన్నడం ఈ 4 ఇచ్చారు. తెలుగు భాష గొప్పతనం చెప్పండి. ఏమిటండి ఎలా సాధ్యం? హిందీ ఏం చేస్తాం, మరాఠీ ఏం చేస్తాం? పోనీ అరవం అంటే అరవద్దు తెలుగులో అనేదో చెబుతాం. మరాఠీ, హిందీ మరి ఒత్తిడే. ఆ ఒత్తిడి ఉన్నప్పుడే బుర్ర పనిచేస్తుంది. ఒప్పుకున్నాం కదా, అవధానం చేద్దామని చేయాలి, దత్తపతి మనం చేయగలమని ఇచ్చారు. ఇప్పుడు 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే 2006లో నేను అవధానం చేస్తే అప్పుడు ఇచ్చారు. ఇది తిరుపతిలో అరవం, హిందీ, మరాఠీ, కన్నడం ఈ 4 ఇచ్చి తెలుగు భాష గొప్పదనం చెప్పాలి. అందులో తెలుగు లేదు.
తెలుగు అనే పదం లేదు. చెప్పాం 60 ఏండ్ల పులి 50 ఏళ్ళు అయింది ఆంధ్రప్రదేశ్ పుట్టి. 60 ఏండ్ల పులి, అందులో 60 వచ్చింది సున్నతో సహా. 60 ఏండ్ల పులి గండర్ర గండడు తెలుగు కన్నడంసగనౌనా, తెలుగు కన్నడంసగనౌనా, తెలుగు కన్నడంసగనౌనా, కన్నడం సున్నతో సహా వచ్చింది. 60 ఏండ్ల పులి తెలుగు గండర్ర గండడు తెలుగు కన్నడంసగనౌనా, సరిరావు మహిందీనికి సరిరావు మహిందీనికి ఇతర భాషలు దీనికి సరిరావు. మహిన్ భూమి మీద, మహిందీ అని ఎందుకు పెట్టాం? మహిందీనికి, మహిందీ అందులో హిందీ వచ్చింది. సరిరావు మహిందీనికి ఇతర భాషలు నిలుపవలయు తమరాఠీవిన్. మీరందరూ ఆ భాష టీవీని నిలబెట్టాలన్నా. ఎందుకన్నాం? తమరాఠీవిన్, మరాఠీ వచ్చింది. ఇదండి తెలివి. ఈ ప్రతిభ ఎక్కడి నుంచి వచ్చింది? నా బుర్ర మీద ఒత్తిడి ఉండబట్టి వచ్చింది. అదేమీ లేకుండా మా ఇంటికి వచ్చి ఏమండి హిందీ మరాఠీ అంటే నాకేం పని, అవతల బొమ్మంటాం, నేను ఎందుకు చేస్తాను? అలాగే ఇప్పుడేమో విష్ణు సహస్ర స్తోత్రం చెబుతున్నాం, ఏం ఒత్తిడేం లేదు. ఎందుకంటే చదువుకున్నాం, ఏం చెప్పాలో అదేదో చెబుతాం. కాస్త కంఠస్థం చేయడం, గుర్తుపెట్టుకోవడం అనే స్వల్పమైన ఒత్తిడి తప్పితే వేరే ఏం లేదు. కానీ అవధానం అలా కాదండి, గుర్తుపెట్టుకుందుకు ఏం లేదు, కంఠస్థం చేయడానికి ఏం లేదు అక్కడ. అప్పటికప్పుడు అడుగుతారు, ఏం అడుగుతారో తెలియదు, చెప్పుకుంటూ రావాలి. సారీమయ్యనహి జాత దుర్విషపుత ఐక్ష్ణ్యం బొప్పనాల్గాచితి. సారీమయ్యనహి జాత, సారీ ఇంగ్లీషు మాట, మయ్యనహి జాత హిందీ మాట, దుర్విషపు తైక్ష్ణ్యంబు సంస్కృతం నుంచి వచ్చిన పదాలు తత్సమాలు, ఆల్గాచితే అచ్చ తెలుగు. 4 భాషల్లో ఇచ్చి సారీమయ్యనహి జాత సమస్య పూర్తి చేయండి. లీలాకల్పితానంత సంసారీ, లీలాకల్పితమైన అనంతమైన సంసారాలు కలిగిన శ్రీకృష్ణస్వామి హంసారీ. ఎంత బాగా వచ్చిందండి, కంసారీలాగా. మెయిన్ అహిజాత దుర్విషపు తైక్ష్ణ్యం మొప్ప, శరీరం నుంచి పుట్టిన కాళీయుడు అనేటువంటి పాము వల్ల అక్కడంతా తీక్ష్ణమైన విషం వ్యాపిస్తే ఆ పాముని సంహరించి ఆల్గాచితే, గోవుల్ని గోపకుల్ని కాపాడావు కదా. వచ్చేసిందండి పద్యం. కొంత బుద్ధిని ఉపయోగించబట్టే. అప్పుడు ఒత్తిడి ఉండాలండి. అంచేత ఒత్తిడి పాజిటివ్ ఛార్జింగ్ మిత్రమా అర్థం చేసుకోండి, అనుకూలమైన శక్తిని ఇస్తుంది. అలాగని యాజమాన్యం భయంకరమైన ఒత్తిడి పెట్టకూడదు. బుద్ధిని చురుగ్గా పనిచేయించే ఒత్తిడి మాత్రమే. పిల్లాడిని రేపొద్దున్న ఇంటి పని చేసి చూపించకపోతే ఊరుకోను అని ఉపాధ్యాయుడు కానీ ఎవరు కానీ హెచ్చరించకపోతే చేయడండి, ఆ మాత్రం అవసరం. అంతేగాని ఆ ఇంటి పని చేయనంత మాత్రాన చెత కొట్టేయడం ఉంది, అది దారుణం. అలా చేయకూడదు, ఆ మాత్రం ఒత్తిడి ఉండాలి. ఊరుకోరు మాస్టర్ అన్న భయంతో చేస్తాడు. అలా 10 రోజులు చేయడం వల్ల వాడు అలవాటు పడతాడు. ఇది జీవలక్షణాలు ఉండే తేడా. అందుకని జీవుడి మీద ఎప్పుడూ ఒత్తిడి ఎందుకు ఉంటుంది? మనం పెంచుకున్నాం. అది పెంచుకోకుండా ఇది భగవంతుడిది, ఇందులో నేను నిమిత్త మాత్రుడిని, అంచేత నాకు అప్పగించిన పని ఏదో చేద్దాం అంటే హాయిగా ఉంటాం. ఆ క్షేత్రజ్ఞ రూపేణ ఆ జీవుడు వేరే అనుకోవడం వల్ల వస్తుంది. లేదు, మనం దేవుళ్ళలో భాగం. ఇంత పెద్ద సముద్రంలో, ఆత్మ అనే సముద్రంలో మనం ఒక బిందువు, అదొక సింధు. అప్పుడు జీవుడు ఆనందంగా గడుపుతాడు జీవితాన్ని. వినయితా సాక్షి ఏకనామం అండి ఇది. వినయిత వేరు, సాక్షి వేరు కదా. వినయితా సాక్షి అని ఏకనామంగా చెప్పారు శంకరాచార్య. వినయిత్వం వినయిత తాం సాక్షాత్ పశ్యతి ప్రజానాం. ప్రజల యొక్క వినయాన్ని సాక్షాత్తు చూచువాడు, ఎదురుగా చూచువాడు. వినయం అంటే ఏమిటి? ఇలా చేతులు కొట్టుకు నిలబడడం కాదు. ఎక్కడ శాస్త్రంలో అర్థం చెప్పాల, అదేదో లోకంలో వాడుకలో వచ్చేది అంతే. వినయత్వం వినయత అంటే జీవితాన్ని నడిపించుకునే విధానం, ప్రజాజీవన విధానం. ఎవరి జీవితం ఎలా నడుస్తుంది, ఎవరేం చేస్తున్నారు, ఎవరేం విలాసాలు విన్యాసాలు ఏం చేస్తున్నారు అని చూశాడు. అందుకే వినయత సాక్షి అంటే సర్వకర్మ సాక్షి. జీవో వినయత సాక్షి ముకుందక, సాక్షి కాబట్టే ముకుందక ముక్తిం దదాతీతి ముకుందక, మోక్షాన్ని ఇస్తున్నాడు. అంటే ఎలా ఇస్తున్నాడు? మనం ఈ విషయాన్ని గ్రహించి మన నిమిత్త మాత్రంలో నడుపుతున్నదంతా ఆయన, అదేదో నడిస్తే చాలు అనుకుంటే మోక్షం పొందినట్టే. ముక్తిం దదాతీతి ముకుంద, సాధించడం కష్టమైతే వ్యాకరణం ప్రకారం పురుషోదరాదిత్వాత్ సాధువు అదొకటి ఉందిగా, లోకువ సాధించిన శబ్దాన్ని పురుషోదరాదుల్లో గెంటడమే. విభక్తి ఏమిటో తేలకపోతే తెలుగులో ఏం చేస్తారు? ఒకనొకచో ఒక విభక్తికి మరొక విభక్తి ఈనగు అని చెన్నైసూరి కారక పరిచ్ఛేదంలో సూత్రం ఉంటుంది, అన్వయం చేస్తారు. ఇది అంతే, అదే చెప్పారు. అమిత విక్రమక, అమితమైన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. రావణాసురుని జయించడానికి ఎంత పరాక్రమం ప్రదర్శించాల్సి వచ్చింది, సామాన్యమా? అలిసిపోయాడండి రామచంద్రమూర్తి కూడా, చేయలేకపోయాడు.
ఆదిత్య హృదయాన్ని అగస్త్య మహర్షి వచ్చి బోధించకపోతే చాలా కష్టమయ్యేది. అలాగే సౌభసాలు కూడా వాడు విమానంతో సహా వచ్చి దాడి చేశాడు ద్వారకా నగరం మీద. వాణి జయించడానికి ఎంత యాతన పడ్డాడు. కానీ అమిత విక్రమ కంసుడు ఏం సామాన్యం, 30 మధ్య హత్యా ప్రయత్నాలు చేయించాడు శ్రీకృష్ణుడి మీద. శిశుపాలుని జయించడం ఎంత కష్టమైంది. వాడికి ఎంతమంది తోడుగా వచ్చారు రాజు. ముకుంద అమిత విక్రమ, ఈ సందర్భాల్లో అమిత విక్రమాన్ని ప్రదర్శించాడు. ధర్మరక్షణ కోసం భగవంతుడు మనని అమిత విక్రమాన్ని ప్రదర్శించమని చెబుతున్నాడు. అది బాహు ప్రకటన, భావ ప్రకటన, లేకపోతే రచన వ్యాస ప్రకటన అనేది మనమే చూసుకోవాలి. ఖచ్చితంగా పరాక్రమం ప్రదర్శించాల్సింది ధర్మాన్ని కాపాడడానికి, అధర్మం కోసం కాదు. అంభోనిధికి చాలా గొప్ప మాట. సముద్రం పదం ఎన్నోసార్లు వచ్చింది. ఇప్పుడు ఒక్కసారి సముద్రం మీద ఒక అందమైన పద్యం చెప్పుకుందాం. అంభోనిధి లవణమన్నము సంగులావణ్యరాశియవు ముత్యాలు రాల్చడి నృత్యవేది. ఎంత గొప్పదండి సముద్రం. లవణమన్నము సంగులావణ్యరాశియవు ముత్యాలు రాల్చడి నృత్యవేది. మీ వంటి కవులకు మిసిమి భావుక సీమ శాస్త్రజ్ఞుల ప్రయోగశాల ఇదియే. శాస్త్రజ్ఞుల ప్రయోగశాల ఇది. పరిశోధకులకిది పరమహంస స్థితి, ఉపరిశోధకులకు ఉప్పుటేరు. అవనిపై కురిసిన ఆకాశమియ్యది, పసిపాప కాళ్లపై ఇసుకగూడు. చూచు విధము బట్టి తోచెడు దైవము, నిత్య జీవనము నీరథియన. దీని ఉప్పు దినుసు దీనికే ద్రోహము చేయజూతురేలా మాయనరులో. దీని ఉప్పు దినుసు దీనికే ద్రోహము చేయజూతురేలా మాయనరులు అని సాగర ఘోష కావ్యంలో సముద్రాన్ని వర్ణిస్తూ రచించారు. ఆ సముద్రం భగవత్ స్వరూపం. అందుకే ఎన్ని విన్యాసాలు ఎన్ని విలాసాలు ప్రదర్శిస్తుందండి సముద్రం. ఈ పద్యానికి వ్యాఖ్యానాన్ని 23:30 గంటల్లో మనం తెలుసుకుని మన సముద్రాలన్నీ కలుషితం కాకుండా కాపాడుకుందాం. ఇవాళ జల కాలుష్యం విపరీతంగా జరుగుతుంది. తాగేందుకు చుక్క నీరు దొరకని పరిస్థితి వచ్చేసింది. ముందు సముద్రాన్ని కాపాడుకోవాలి. ఇక్కడ సముద్రపు నీరు ఆవిరై వస్తున్నమాట. ఉప్పు నీళ్ళు ఉంటే ఆవిరవుతాయి. మొత్తం ప్లాస్టిక్, చెత్త చెదారం, పెట్రోలు అన్నీ అందులో పారేస్తే అవి ఎక్కడ ఆవిరవుతాయి? అంచే దాని దుఃఖం ఏమిటో, దాన్ని మనం ఇబ్బంది పడుతున్నది ఏమిటో, దాని ద్వారా అనుభవిస్తున్న సౌఖ్యాలు ఏమిటో మనం రేపటి భాగంలో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడడమే కాదు, సంతకాలన్నీ తెలుగులో